So we are on Kartal Road. This is a 150 feet road and a proposed 200 feet road, and also a proposed four-liner road. We are proceeding towards Kartal. So let me just take you around the venture. This is a proposed 3,600 acres venture. Meeku andarki telise untadi, Butterfly City is quite well recognized and known to people. So there is another villa over here. You can see జనాలు ఉంటున్నారండి, ఏదో కట్టేసుకొని వీకెండ్ కోసం అని వెళ్ళట్లేరు. People are staying here. The best part of this venture is again the greenery, and now what we are seeing is the clubhouse. దీంట్లో షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్ అన్నీ ఉన్నాయండి. It's a quite good venture. If anybody wants to buy and immediately construct, they can do that. This is the clubhouse. It's quite big. Anybody who has not seen Butterfly City, I think this is a very good view for all of them. So this is our former cricketer Azharuddin's farmhouse. ఇది కూడా బటర్ఫ్లై సిటీ లోపలనే ఉంది. ఇట్స్ వెరీ గుడ్ వ్యూ. హాయ్ ఎవ్రీవన్, మనము శ్రీశైలం హైవేలో బటర్ఫ్లై సిటీలో ఉన్నాము. బటర్ఫ్లై సిటీ కడతాల్ మండల్, కడతాల్ విలేజ్లో ఉంది. సో దట్ ఈస్ జస్ట్ 45 కిలోమీటర్స్ ఫ్రమ్ ఎల్బీ నగర్ చౌరస్తా అండ్ 20 minutes డ్రైవ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్. సో మనకి శ్రీశైలం హైవే నుంచి ఒక 3 kilometers లోపల ఉన్నాం మనము ఈ బటర్ఫ్లై సిటీలో. బటర్ఫ్లై సిటీ ఈజ్ అండ్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. ఇది 3,000 acres ఆఫ్ టోటల్ వెంచర్. ఇది ఇందులో టోటల్ గా దాదాపు ఒక 600 to 700 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నాయి. ఆల్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఆల్ గ్రాసరీస్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో మీకు దొరుకుతాయి. ఇందులో ఒక వెంచర్ ఒక లేఅవుట్ లో నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ ఇది. దిస్ ప్లాట్ నెంబర్ ఇస్ 1 అండ్ ఈస్ట్ సైడ్ 30 feet రోడ్ అండ్ నార్త్ సైడ్ 30 feet రోడ్. దట్ ఈస్ అ కార్నర్ ప్లాట్. సో నార్త్ ఈస్ట్ అనేది తిరుపతి లడ్డు లాంటిది. సో చాలా దొరకడమే ఆలస్యం, మనం దాని లటక్ మనం తీసేసుకోవాలి. సో రేట్ కూడా చూసుకుంటే మనకి క్లబ్ హౌస్ బ్యాక్ సైడ్ లో చాలా రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. 15,000-16,000 కోట్ చేస్తున్నారు. బట్ ఈ ఓనర్ కి కొంచెం మనకి అమ్మే చాలా అర్జెన్సీ ఉంది కాబట్టి 14,000 కి మాత్రమే అతను కోట్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ ఆల్సో నెగోషియబుల్. సో దిస్ ఇస్ ద ప్లాట్. ఇది 600 square yard ప్లాట్ ఇది. సో దీనికి నార్త్ ఈస్ట్ కాబట్టి వాల్యూ ఎడిషన్ కూడా లేదు. యాక్చువల్లీ నార్త్ ఈస్ట్ అంటే వేరే వెంచర్స్ లో మీరు చూస్తున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ కి ఓ 10% వేరీ ఉంటుంది. నార్త్ ఈస్ట్ కి అయితే 25% హైక్ చెప్తారు ఎక్కడన్నా సరే, బట్ ఇది లేదు ఇక్కడ. సో వీఆర్ గెటింగ్ 10% లెస్ కి వస్తుంది యాజ్ అర్జెన్సీ ఆఫ్ ది ప్లాట్ ఓనర్. సో రీసేల్ ప్లాట్ కాబట్టి ఇట్ ఈస్ కమింగ్ ఫర్ ది మార్కెట్ కంటే లెస్ ప్రైస్ కి వస్తుంది కాబట్టి దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్. దీని డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే అండి మనకి ఇది 600 square yards ఉంది. నార్త్ లో 30 feet రోడ్డు, ఈస్ట్ లో 30 feet రోడ్డు, 75 feet ఆన్ ది నార్త్ సైడ్, 75 feet ఆన్ ది ఈస్ట్ సైడ్. సో ఎవరైనా గ్రూప్ లాగా ఎవరైనా ఇద్దరు కలిసి 300 yards తీసుకున్నట్లయితే సో వాళ్ళకి 32.5 మనం రోడ్ ఫేస్ తీసుకోవచ్చు, ఈస్ట్ సైడ్ కానీ నార్త్ సైడ్ కానీ. సో నార్త్ లో మీకు 32.5 తీసుకున్నా సరే రీసేలబుల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ నార్త్ సైడ్ రోడ్ ఉంది 32.5 300 yards అంటే యూ మే బీ సెల్లింగ్ ఫర్, మీరు నెక్స్ట్ ఒక 1 year ఆగినట్లయితే 20,000 కి మినిమం అమ్ముకోవచ్చు. సో ఇద్దరు కలిసి తీసుకున్నట్లయితే ముగ్గురు కూడా కలిసి తీసుకోవచ్చు. 200 yards లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు నార్త్ సైడ్ రోడ్ తో.